1995లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడంలో ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా ఆ రోజే ఆయన ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైనది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే. అందుకని విద్యుత్ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఈఆర్సీని కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ దేశంలో చెప్పుకోదగింది సార్. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, రాష్ట్ర విభజనకు ముందు 2014 ముందు దాదాపు ఏ విధంగా కరెంటు మన రాష్ట్రంలో ఉండేదో మనందరం కూడా తెలిసిందే. దాదాపు రోజుకి 10 గంటల కరెంటు పోయేది సార్. అదే కాకుండా పీక్ అవర్స్లో కరెంటు వాడితే పరిశ్రమల మీద విపరీతంగా ఫైన్లు వేసే పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాకుండా ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం సార్. అదే మన ప్రభుత్వం ఒక్కసారి కూడా 2014 నుంచి 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచకుండా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం అధికారం కోల్పోయేటప్పటికి మిగులు విద్యుత్ తోటి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఒక్క అసమర్థుడికి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఓటేస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబోయిద్ది అనే చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దాని పరిమాణమే ₹1,29,503 ఈ రాష్ట్రం మీద విద్యుత్ వ్యవస్థ మీద భారం వేశాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్.